మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది 18వ కీర్తన 32వ లేఖనమును మనం చదువుకుందాం. నన్ను యథార్థ మార్గమా నడిపించువాడు ఆయనే. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు యథార్థముగాను నీతిగాను వచ్చారు. అట్టి నీతిమంతుడు యథార్థ మార్గమున వచ్చినట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారు తను నమ్మిన, తన యందు విశ్వాసం ఉంచిన, మరి నిలకడగలిగిన ప్రతి విశ్వాసిని కూడా ప్రభు అంట యథార్థ మార్గమున నడిపిస్తాను అంటున్నాడు. అవును, ఇట్టి వారిని, స్థిరమైన విశ్వాసులను, నిలకడగలిగిన విశ్వాసులను, యథార్థత కొరకు నీతి కొరకు ఎవరైతే తన జనులు మరి ఆశపడి ఉంటారో అట్టి వారి అందరిని కూడా యథార్థ మార్గమున ప్రభువైన యేసుక్రీస్తు వారు నడిపిస్తారు. ఇలా మనమును నడవాలి అనుకున్నట్లయితే ఇప్పుడే తలలు వంచుకొని ప్రభువునందు ప్రార్థనలో ఏకీభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ పూర్ణుడా, నీ పాదములకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు నీవిచ్చిన ఆయుష్ కాలమును బట్టి చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ఛానల్ను వీక్షించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన మమ్మలను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.